ఫుల్ ఎంజాయ్. బాబు హైలైట్ తనే, కామెడీ టైమింగ్ అంతా బాగుంది. యా, అది చూస్తుంటే రియాలిటీలో మనకి జరిగేది ఎట్లా ఉంటుందో అట్లాగే స్క్రీన్ మీద చూపించినట్టు ఉన్నది అనమాట. బాగా సూపర్గా బాగుంది. అందరూ ఇది మొత్తం ఫుల్ ప్యాకెడ్ ఫ్యామిలీ వాళ్ళు చూసేలా ఉందన్నమాట. ఫుల్ ప్యాకెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. చిన్నపిల్లలు 60 years వరకు వెళ్ళొచ్చు. ఫుల్ కామెడీ. టిఫిన్ అరిగిపోయింది. సూపర్, అందరు సూపర్. బ్లాక్ బస్టర్ అయిపోయింది. నేను వెంకటేష్ గారి ఫ్యాన్ కాబట్టి నేను వెంకటేష్ గారి ఫ్యాన్. ఏదండి ఫ్యామిలీ కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు లేకోకుండా ఫ్యామిలీగా సరదాగా నవ్వుతూ 2 గంటలు చూసామా 3 గంటలు చూసామని కాదండి, హ్యాపీగా వచ్చి చూడాలి అంటే సంక్రాంతి వస్తున్నానా అనే మూవీ చూడండి. గోదావరి చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ హిట్, సూపర్ హిట్. ఆ బాబు యాక్టింగ్ చాలా మంచిగా అనిపించింది. డాడీ చెప్పింది చేయడం. చాలా బాగా లేదండి, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సూపర్ హిట్ మూవీ. ఎందుకంటే నేనే ఆయన గర్ల్ ఫ్రెండ్. లవ్ మ్యారేజ్. చాలా బాగుందండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. కామెడీ ఫుల్ సినిమా మొత్తం కామెడీ. లేదండి, సంక్రాంతి మూవీ ఇదే సూపర్ హిట్ అవుతుంది. మంచి సినిమా. ఇదే పక్క బ్లాక్ బస్టర్. డాకు మహారాజ్ గారు గేమ్ చేంజర్ గారు సంక్రాంతికే వస్తున్నాం. అంటే నేను బాలకృష్ణ గారు మనం విష్ చేయాలి. ఎందుకంటే 3 సినిమాలు సంక్రాంతికి ఇచ్చారు కాబట్టి ఎవరికి డిసప్పాయింట్ చేయొద్దు. ముగ్గురికి విష్ చేయాలి. కానీ నేను ఇచ్చేది ఏంటంటే ఇప్పుడు డాకు మహారాజ్ కూడా బాగా హిట్ అయింది, మామూలుగా లేదు. కానీ మీకు ముందే చెప్పాను 1000కి 1000 పాయింట్ సంక్రాంతి మూవీకి ఇవ్వచ్చు అని. అవునా? ఇప్పుడు 100 సార్లు కాదు 1000 సార్లు పోయి చూడొచ్చు, ఎన్నిసార్లైనా పోయి చూడొచ్చు. చాలా బాగుంది సినిమా. ఇది అందరు ఫ్యామిలీతో కలిసి వెళ్ళి చూడండి అని చెప్తున్నాం మేమైతే. బాగా నచ్చింది. కామెడీ కానీ సాంగ్స్ కానీ వెంకటేష్ గారు పాడిన సంక్రాంతి సాంగ్ చాలా బాగుంది. చాలా బాగుంది, అసలు నిజంగా బాగుంది. టోటల్గా చెప్పాలంటే మూవీ మనము ఫస్టే బయట చెప్పకూడదు, ప్రజలకి వెళ్ళి చూస్తేనే థ్రిల్లింగ్ ఉంటుంది. ఎందుకంటే థ్రిల్ ఉంటుంది. మనం ఫస్ట్ అన్ని సినిమా గురించి మనం బయట చెప్పామనుకోండి, కొన్నే చెప్పాలి, మిగతావి వెళ్ళి చూడాలి. అందరు పోయేసి ఫ్యామిలీతో వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి అని చెప్తున్నా నేను. సూపర్ డూపర్ హిట్, 1000కి 1000 పాయింట్స్. అవును, సంక్రాంతి విన్నర్ అనుకోవచ్చు. ఇంకా సంక్రాంతి మూవీ ఇక్కడ థియేటర్లోనే మాకు పండగ అయిపోయింది. ఇంకా చాలా బాగుంది. నేను వెంకటేష్ గారికి 1000 పాయింట్స్ రేటింగ్ ఇస్తున్నాను.